దేవుని ఇలా బహుమానం ఇచ్చినట్టు ఆయన ప్రభా ఈరోజు ప్రభా అయ్యా నీ కృపల జ్ఞాపకం చేసుకోమని అయ్యా ఇంకా చెప్పంగా విడుదల కార్యం కలిగించమని దేవుడా జీవగల దేవుడా దయగలమనాయన యేసుక్రీస్తు ప్రభాని నాయన పాటల ద్వారా మై పొందమని అడుగుతున్నాం వాక్యం ద్వారా మై పొందమని అడుగుతున్నాం ఎన్న సొంతంగా దగ్గర పెట్టాలని బిడ్డల కార్యం కలిగించమని అడుగుతున్నాం వాళ్ళను నాయన కదిలించి నడిపించమని అడుగుతున్నాం దేవుడా జీవగల దేవుడా దయగలమనాయన యేసుక్రీస్తు ప్రభాని ఇక్కడ చేరించిన ప్రతి బిడ్డలు నాయన జీవిత ముందున్న సమయాన్ని నైనా నువ్వేనైనా ప్రభావం ఈ యొక్క ప్రభావాన్ని కాపాడుతున్నావు ముందున్న సమయాన్ని నువ్వే ప్రకటించుకోమని అడుగుతున్నావు తండ్రి సహాయం నీ బిడ్డల్లో బలపరుస్తున్నాడు ఇనే గ్రహీనే మనసును మాకు దయచేయమని ఇప్పుడు ఆది అంతా అధ్యక్షమైపోతున్నాం మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామనే ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి 41వ కీర్తన. మొదటి 3 వచనాలు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా యెహోవా వాని ప్రాణమును వాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ఉండడు, వాని శత్రువుల ఇచ్చకు నీవు అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వాని ఆవరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచు. ఈ 3 వచనాలలో మరి అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే షరతు ఏమి? చెప్పాలా? 41వ కీర్తన. శ్వేత నన్ను చూస్తున్నాను, బైబిల్ చూడు. దాంట్లో ఒక షరతు ఉంది. ఏమా షరతు?
నాడి పట్టుకోవడం లేదు. ఇంకా ఈదలను కటాక్షించే వారికి ఈ ఆశీర్వాదాలు వచనంలోనే ఏమని ఉంది? ఈదలను కటాక్షించువాడు, ఈదల మీద దయచూపువాడు, ఈదలను ఆదుకునేవాడు, పేదలను ఆదరించేవాడు, పేదలకు సహాయం చేయు. మొర్దెకై అత్యున్నతమైన పదవిలో ఉన్న రాజుగారికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. కానీ తాను ద్వారపాలకుడుగా ఉన్న ఆలోచనలే ప్రధానమంత్రి అయినా కూడా అదే ఆలోచనలే ఉన్నాయి. ఏం ఆలోచనలు? ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల క్షేమమును నేను హ్యాపీగా ఉన్నా, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, ఇతరులతో నాకెందుకు సంబంధం అన్నట్టుగా నేను క్రైస్తవ్యంలో స్వార్థపూరితముగా జీవిస్తాను. కానీ యూదుడైన మొర్దెకై ప్రధానమంత్రిగా ఉన్నాడు. తన జనులతో సమాధానం కలిగి ఉన్నాడు. తన జనుల క్షేమమును విచారిస్తున్నాడు. విచారించడం అంటే ఎవరైనా బలహీనంగా ఉన్నారా, ఎవరైనా దొరికి ఉన్నారా, ఎవరికైనా ఆర్థిక పరిస్థితి ఉందా చూసారు. ఏమి మరి వారికి ఏమైనా నేను సహాయం చేయగలనా, నేను సహాయం చేయాలి అని అంటూ మళ్ళీ ఏమనుంది? చాలామందికి ఇష్టడుగా ఉన్నాడు. చాలామందికి ఎలాగన్నాడు? ఇష్టడుగా ఉన్నాడు. దేవుని పెట్టాలి, ఇలాగ అలవరుచుకోవాలి. వారు ఎవరైనా సరే యేసు ప్రభువు పాపులను ప్రేమించాడు, తనయందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. పాపులను రక్షించడానికే కదా క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ యొక్క తండ్రి చేత ఆశీర్వదించబడిన గొర్రెలను గురించి ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు కారా, లోకము పుట్టినది మొదలుకొని దేవుడు మీకు సిద్ధపరిచిన వాటిని స్వాధీనం చేసుకున్నాడు. ఎందుకంటే నేను ఖైదీలో ఉంటుంది, నేను సరసాలలో ఉంటుంది, నేను రోగిగ్రస్తుడనై ఉంటుంది, నేను వస్త్రం లేక ఉంటుంది, నేను ఆకలిగా ఉంటుంది, మీరు నన్ను దర్శించారు అంటున్నాడు, మీరు నాకు సహాయం చేశారు అంటున్నాడు.
మీరు నాకు అద్భుతముగా అన్ని విధాలుగా ఆదుకున్నారు అంటున్నాడు. శరీర సంబంధమైన శిష్యులు అంటున్నారు, నువ్వెప్పుడు రోగిగా ఉన్నావయ్యా, మేమెప్పుడు నిన్ను ఆదరించినాము అని అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, నా నామమును నిన్నటి సన్నిధించిన వాటిని పోగొట్టుకొనదు అని. కనుక నాకు చేసినట్టే లోక సంబంధమైన బీదలకు సహాయం చేస్తే నాకు చేసినట్టు. కనుక బీదలను కటాక్షించువాడు ధన్యుడు. చాలామంది దినాలలో ఎలా ఉన్నారంటే ఆ లేవీయుని వలె యాజకుని వలె ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? లేవీయులు ఎవరు వాళ్ళు మొదలున్నా ఏం జరిగింది దగ్గరలో? బాగా తెలుసు, కొత్త కథ ఏం కాదు, పాత కథ చెప్తాను. ఒక మనుషుడు ఎరుసలేము ఎరుకోకు ఇది వెళ్తున్నారు, దొంగల చేతి గాయాల పాలైంది. లేవీయుడు ఏం చేశాడు? చూసి చూడనట్టుగా, యాజకుడు కూడా చూసి చూసినట్టుగా. అయితే సమరయుడు అంటే ఆ దినాలలో మరి సమాజము అసహించుకుంటుంది. కానీ సమరయుడు దగ్గరికి వచ్చి వారి గాయములను కడిగి వాటిని గాడుల మీద ఎక్కించుకొని కూతురులో వాటిని చేర్చి వానికి మళ్ళా కొంత డబ్బు చెల్లించి ఖర్చు పెట్టు, ఒకవేళ ఏదైనా ఇది కాకుండా మిగిలితే నేను వచ్చినాక గడతాను 5 రాసి పెట్టుకోవాలి. బీదలను కటాక్షించువాడు. చాలామంది ఇలాగే ఉంటున్నారు. 41వ వచనంలో ఏముంది? ఎప్పుడైతే బీదలను కటాక్షిస్తావో, బీదల మీద దయ చూపుతావో, బీదలను ఆదుకుంటావో, ఏమంటున్నాడు? ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. మొదటి మాట వాడు ధన్యుడగును. రెండవ మాట యెహోవా వానిని తప్పించును. విశ్వాస జీవితంలో యేసు ప్రభువే చెప్పాడు, నా నామం నిమిత్తము వారి జనులు నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పెడుతున్నప్పుడల్లా మీరు ఆనందించండి. శత్రువుల చేతికి చిక్కకుండా ఆయన ఏం చేస్తాడంటే తప్పించు దేవుడుగా. మూడవ మాట దేవుడు వాణిని కాపాడును. రెండవ వచనంలో దేవుడు వాణిని కాపాడును. కారణం ఏమంటే యేసు ప్రభు వారు చెప్పారు, పాత నిబంధనలు యెహోవా దేవుడు చెప్పారు, దేశంలో బీదలు ఉండక మానవు అన్నారు. కనుక బీదల ఎడల బోయాజు ఎప్పుడైతే ప్రేమ చూపాడో అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగింది. కనుక దేవుడు వారిని కాపాడి బ్రతికిస్తారు. రెండవ వచనంలోని భూమి మీద వాడు ధన్యుడగును. ఇక మూడవ వచనంలో శత్రువుల ఇచ్చకు వాళ్ళని అప్పగించము. శత్రువుల చేతికి అప్పగించడు ఆయన
ఆశ్చర్యకరంగా కాపాడు. చేయవలసినది ఒక్క మాట చేస్తే చాలు. దాదాపు 7 వాగ్దానాలు వీధులను కటాక్షించి ధన్యుడు. 2వ వచనంలోని 3వ వచనంలోని రోగమునందు వానిని ఆదరించు, రోగశయ్య మీద వానిని ఆయన బాగు చేసేది వదిలిపెట్టాడు. ఇది నీ కర్మరా, నువ్వు చేసుకున్న కర్మని వదిలిపెట్టదురా అని లోకం ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు. కానీ వీడు బీదలను కటాక్షించిన వాడు కనుకనే దేవుడు అంటున్నాడు, వాడు రోగశయ మీద ఉన్నాడు. ఇసుకి ఏమని అడిగాడు, ఏమని ప్రార్థన చేశాడు, దేవుని ఏమని అడిగాడు? నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించుతున్నా, నీ నామం బట్టి నేను ఎటువంటి కార్యాలు చేశాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేశాడు? చావవలసి స్వస్థపరచడమే కాక 15 సంవత్సరములు ఆయుష్ ఇచ్చాడు. అతడు జీవించినంత కాలము యెరూషలేము వీధికి ఏ శత్రువు రాడు అన్నాడు. ఎంత గొప్పవాడుగా. అతను అడిగాడు, ఏం నేనేమేమి చేశాను నీకు తెలుసా, మళ్ళీ నన్ను అడుగుతావా అని రుబాబు చేయండి. వాడు రుబాబు చేశాడు. ఎవరు చేశారు రుబాబు? పరిశీలుడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, 10వ భాగం ఇస్తున్నా. ఇదిగో ఇంకొకటి, ఈ శుల్కన వల్లే ఉండనందుకు అంటున్నాడు. తన ప్రార్థనలు ఏదో అతిశయం చూపుతున్నాడు, తన ప్రార్థనలు ఏదో గొప్పతనం చూపుతున్నాడు, తన ప్రార్థనలు ఏదో ప్రభు కంటే గొప్పతనం చూపిస్తాడు. కానీ అతని ప్రార్థన చెల్లుబాటులో ఇవ్వలేదు. కానీ ఆ సుంకరి నీ వైపు చూడాలన్నా నాకు తల ఎక్కలేకపోతున్నాను. యేసు ప్రభు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడేను. అతని కంటే ఇతడు. ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ 41వ కీర్తన మరి అనేకమైన అంశాలతో కూడినది, ఎంతో ఆదరణ కలిగించి. చివరి మాట, నీవే వారిని స్వస్థపరచు. నీవే వారిని ఆయన స్వస్థపరిచేది. పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడంటే, స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన గాయపరచు, గాయమును కట్టు, ఆయన చేతులే స్వస్థపరచు. భూమి మీద ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేకులను బాగు చేసినట్టుగా మనం చూస్తూ. కనుక 7 మాటల్లో మొదటి మాట, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎప్పుడైతే నువ్వు బీదలను కటాక్షిస్తావో యెహోవా వానిని
తప్పించును, దేవుడు వాణిని కాపాడును, భూమి మీద వాడు ధన్యుడగును, వాడు శత్రువుల ఇచ్చకు అప్పగించడు, రోగశయ్య మీద ఆయన ఆదరించును, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచు. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి క్రైస్తవ కుటుంబాన్ని బట్టి స్తోత్రములు, చర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రములు, బలహీనతతో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థించి సహాయపడ్డారు, ప్రోత్సహించారు. ఆయన అందును బట్టి మిమ్మల్ని దీవించి ఈ సంవత్సరంలో 7 నెలలు మీరు కాపాడు, 8వ నెల బహుమానం గెలిచారు. ఇంకా సమృద్ధైన వర్షాలు దయచేసి అనేక స్థలాలలో వర్షం లేదు, కవితలు చూపండి, సహాయం చేయండి, మేఘాలను కదిలించండి, బలమైన వర్షాలు పడినట్లుగా వర్షము కుమ్మరించే శక్తి మాకు లేదు. మీరే మాకు సహాయకుడు, నువ్వైపు చూస్తున్నాం, వేరే అద్భుతమైన సహాయం. అయినా నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో కుమారుని ప్రకటించినట్లుగా మా యాడికి మండల ప్రజలను ఆశీర్వదించి, పాలన చేయు నాయకులను, అధికారులను దీవించి, మా తాడపల్లి నియోజకవర్గం పాలకులను, నాయకులను నడిపించి, మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంలో నాయకులను, అధికారులను దీవించి, మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రజలను దీవించి, యేసు ప్రభువు ప్రభుత్వ నాయకులందరూ దీవించి, మా భారతదేశం వరకే మేము ప్రార్థిస్తాం. మా ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించి, రాష్ట్రపతి గారిని దీవించి, దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించి, చిన్న సందేశాల ద్వారా అనేకులు మేలు పొందినట్లుగా కొందరు రాలేకపోయారు. కారణమును నాకు వచ్చిన ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచి, పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థపరిచి, మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో మాకు సహాయపడుతున్నట్టు పట్టుబడి రూపాయలు గారు తీసుకు వారి కుమారుడు భార్యలో సంతానం, వారి కుమారుడు వారి సంతానం, పట్టుబడి జాన్సన్ గారు అయిన బాధితులను, బాల్ గారు అయిన బాధితులను సంఘాలను బలపరిచి రాత్రి తిరిగి ఈ విధంగా కొడుకుని స్థితించేటప్పుడు ఆశీర్వదించేస్తాను. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.